సాధారణంగా నిత్య జీవితంలో మనం పని పాట లేకుండా తిరుగుతున్నాడు, చేయటానికి పని ఏమీ దొరకట్లేదు. సో పని పాట లేకుండా తిరుగుతున్నాడు, పని చేయడానికి ఏం దొరకట్లేదు అనే పదాలు వింటూ ఉంటాం. అంతేకాకుండా సడన్గా ఎప్పుడన్నా కరెంటు పోయినప్పుడు పవర్ పోయిందని, పార్టీల్లో రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు పవర్ నుంచి దిగిపోయారని, ఇలాంటి పదాలను వింటూ ఉంటాం. ఇంగ్లీష్ పదాలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటిలో భౌతిక శాస్త్రపరంగా అంటే ఫిజిక్స్లో వర్క్ అంటే ఏంటి, ఫిజిక్స్లో వర్క్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, సో వీటికి నిత్య జీవితంలో ఉపయోగించే అర్థాలే ఉంటాయా భౌతిక శాస్త్రంలో, లేదా ఏదైనా తేడాగా ఉన్న నిర్వచనాలు ఉంటాయా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటి సంవత్సరం 6వ లెసన్లో పని, శక్తి, సామర్థ్యం, వర్క్, పవర్, ఎనర్జీ అనే లెసన్లో మనం ఈ పదాల యొక్క నిర్వచనాలను తెలుసుకుందాం. నా పేరు వి.ఎస్. బాబు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆగిరిపల్లిలో ఫిజిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. సో పని, శక్తి, సామర్థ్యం అని తెలుగులో దాని పేరు ఉంటే, వర్క్, పవర్, ఎనర్జీ అని ఇంగ్లీష్ లెసన్లో దాని పేరు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఆ 6th లెసన్ యొక్క పేరు ఉంటుంది. ఇక్కడ పని వర్క్ని చూపిస్తే, శక్తి ఎనర్జీని చూపిస్తే, సామర్థ్యాన్ని పవర్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పనిని డిఫైన్ చేసే ముందుగా మనం స్కేలార్ ప్రొడక్ట్ యొక్క నిర్వచనాన్ని, స్కేలార్ ప్రొడక్ట్ యొక్క ధర్మాలని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పనికి యొక్క సూత్రంలో మనం స్కేలార్ ప్రొడక్ట్ని ఉపయోగిస్తాం, అదిశా లబ్ధాన్ని మనం ఉపయోగిస్తాం. మనకి గణిత శాస్త్రంలో, ఇంటర్మీడియట్ గణిత శాస్త్రంలో సదిశలకు సంబంధించిన పాఠం ఉంటుంది. దాంట్లో కొన్ని బేసిక్స్ నేర్చుకుంటారు. బైబీసీ వాళ్ళకి అది అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం. సో అదిశా లబ్ధం, స్కేలార్ ప్రొడక్ట్. So what is scalar product? So scalar product is a product between two vectors which yields a scalar quantity. రెండు సదిశలని అదిశా లబ్ధం చేసినప్పుడు దానికి వచ్చే ఫలితం ఒక అదిశ అయ్యే ఉంటుంది. అందుకే దీన్ని స్కేలార్ ప్రొడక్ట్ అంటారు. ఇప్పుడు మన ఉదాహరణకి ఒక 2 వెక్టార్స్ని తీసుకుంటే, 2 సదిశలను తీసుకుంటే, ఏ బార్ డాట్ బి బార్ అనే 2 సదిశలను తీసుకొని దీన్ని డాట్ అనే అక్షరంతో చూపిస్తారు, డాట్ అనే గుర్తుతో చూపిస్తారు. ఈ ఏ డాట్ బి చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఇక్కడ ఒక సి అని అనుకుంటే, ఇట్ ఈస్ నాట్ ఎ వెక్టర్, ఇట్ ఈస్ ఎ స్కేలార్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్కేలార్ ప్రొడక్ట్. నౌ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్? స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ magnitudes and cos of the angle between them. So A dot B, the scalar product between any physical quantities can be defined as the magnitudes, the product of magnitudes of those vectors with cos of the angle between those vectors. ఆ 2 సదిశల మధ్యలో ఉండే కోణాన్ని కాస్ థీటా చేసి ఆ వచ్చిన వాల్యూని ఏ యొక్క పరిమాణం బి యొక్క పరిమాణంతో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్నే మనం అదిశా లబ్ధం అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, పనిని మనం డిఫైన్ చేసినప్పుడు సాధారణంగా నిత్య జీవితంలో పని అంటే ఇంటికి సంబంధించిన పని అంటే కుండలు తోమటం, బట్టలు ఉతకటం, ఇట్లాంటి పనులుగా చెప్తాం. అదే బయట వ్యవసాయానికి సంబంధించిన పనులు అంటే కోతలు కోయటం, కుప్ప నొరవటం, ఇట్లాంటివి చెప్తూ ఉంటాం. కానీ భౌతిక శాస్త్రంలో పని అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్, work can be defined as the dot product of force into displacement. So work can be defined as W is equal to F dot S. Here F represents force and S represents displacement. Sometimes S can also be replaced by
F dot D. We can also use D. D means displacement. So when the scalar product between force and displacement gives the magnitude of vector. So we can see that force is a vector and displacement is a vector, but work is scalar, because these two vectors are scalarly producted. These two vectors are multiplied in a scalar manner, so that's why it is called, it can be a scalar quantity. So work is a scalar, it has no direction, it has only magnitude. So F dot D, according to this definition, W can be represented as W is equal to F, magnitude of F and magnitude of D and cos of the angle between them. So in this term, work depending upon magnitude of force and magnitude of the displacement and also the angle between those two physical quantities, that means force and displacement. So this is definition of the work. I discussed about work, the definition of work. ఇప్పటివరకు మనం పని అంటే ఏంటి, పనిని ఎలా నిర్వచిస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ, గతిజ శక్తి. వాట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, గతిజ శక్తి అంటే ఏంటి, దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చో తెలుసుకుని ఈ రెండిటికి సంబంధించిన వర్క్కి కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం, దాని డెరివేషన్లోకి. సో కైనెటిక్ ఎనర్జీ, ద నేమ్ కైనెటిక్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ మూమెంట్. కైనెటిక్స్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఏదైనా ఫోర్స్ అప్లై అయ్యి దాని మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని మూవ్ అవుతుంటే దాన్ని స్టడీ చేసే శాస్త్రాన్ని, దాన్ని స్టడీ చేసే సైన్స్ని కైనమాటిక్స్ అంటారు. సో కైనెటిక్ అంటే ఏంటంటే గతిజ, ఆ పేర్లోనే తెలుస్తుంది కదా, గతి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారటం అనమాట. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారేటప్పుడు దానికి ఉండే ఎనర్జీనే, అది ఎంత త్వరగా మారుతుందో లేకపోతే ఎంత వేగంగా మారుతుందో దాన్ని బట్టి వచ్చే శక్తిని గతిజ శక్తి అంటారు. గతిజ శక్తిని తెలుగులో ఎలా నిర్వచిస్తారంటే, ఒక వస్తువుకి దాని వేగం వల్ల వచ్చే శక్తిని గతిజ శక్తి, వేగం వల్ల, వడి వల్ల వచ్చే శక్తిని గతిజ శక్తి అంటారు. ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం దాన్ని డెఫినేషన్ ఆలోచిస్తే, డెఫినేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కైనెటిక్ ఎనర్జీ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పిన డెఫినేషన్లో ఒక విషయమే ఉంది, అది వేగం వల్ల వచ్చే శక్తి. సాధారణంగా మనం ఆలోచించినప్పుడు ఒక 100 గ్రాములు ఉన్న ఒక రౌండ్ బాల్, ఐరన్ బాల్, కేజీ ఉన్న ఐరన్ బాల్ ఒకే వేగంతో వెళ్తున్నప్పుడు దేనివల్ల ఎక్కువ దెబ్బ తగిలిద్ది, దేనివల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగిద్ది అంటే మనం ఈజీగా చెప్పొచ్చు, కేజీ బరువు ఉన్నది. ఎందుకనంటే ఎక్కువ బరువు ఉంటే, ఎక్కువ మాస్ ఉండటం వల్ల దానికి ఎక్కువ బరువు ఉంటుంది, దీనికి తక్కువ మాస్ ఉండటం వల్ల తక్కువ బరువు ఉంది. సో ఆ ఎక్కువ బరువు ఉండటం వలన అది అంతే వేగంతో 2 వెళ్తున్నప్పటికీ ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ నష్టం కలిగిస్తుంది. దీనికి కారణం ఏంటంటే దాని ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒకే వెలాసిటీతో వెళ్ళినా సరే దాని ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ two factors, 2 physical quantities. Those are mass and velocity. So that's why the formula for kinetic energy is Ke is equal to kinetic energy of mv square. So m is the mass of the body, v is the velocity of the body. So kinetic energy depends upon the mass of the body and velocity of the square of the velocity of the body. So వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటే, వెలాసిటీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని కైనెటిక్ ఎనర్జీ దానికంటే ఎక్కువగా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మాస్ మీద, మాస్ పవర్ 1 ఉంది కాబట్టి అది మాస్ మీద కొంచెం తక్కువగా డిపెండ్ అయి ఉంటుంది, ఎక్కువగా డిపెండ్ అయ్యేది వెలాసిటీ మీద. సో ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకొని, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని డెరివేషన్ చేద్దాం. వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ ఎనర్జీ థియరాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం.
వాట్ ఈజ్ వర్క్ ఎనర్జీ థియరం? పని శక్తి సిద్ధాంతం అంటే ఏంటి, పని శక్తి సిద్ధాంతం మనకి దేని గురించి చెప్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం థర్డ్ లెసన్లో, ఫస్ట్ ఇయర్ థర్డ్ లెసన్లో కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తున్న ఆబ్జెక్ట్కి సంబంధించిన చలన సమీకరణాలు నేర్చుకుంటాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం నేర్చుకుంటాం. స్థిర త్వరణంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మెయిన్ త్రీ ఈక్వేషన్స్ వస్తాయి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వస్తాయి. దాంతోపాటు ఒక ఫోర్త్ది ఉంటుంది, కానీ అది మనం రేర్గా ఉపయోగిస్తూ ఉంటాం. దాంట్లో లాస్ట్ 3, ఆ చివరిన ఉన్న మూడో సమీకరణం నుంచి మనం పనిశక్తి సిద్ధాంతాన్ని రాబట్టవచ్చు. అదేంటంటే, వాట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ కాన్స్టెంట్ యాక్సలరేటింగ్ బాడీస్? దట్ ఈస్ v² - u² = 2as. So v² - u² = 2as. Here v represents final velocity, u represents initial velocity, a is constant acceleration and s is displacement. ఇక్కడ మీరు ఈక్వేషన్ చూస్తే v² - u², ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ రెండు ఈక్వల్గా లేవు. ఫైనల్ వెలాసిటీని మనం v అనే అక్షరంతో చూపించాం, ఇనీషియల్ వెలాసిటీని u అనే అక్షరంతో చూపించాం. దట్ మీన్స్ ఆ రెండు వెలాసిటీస్ అనేవి సమానం కాదు. ఒకవేళ సమానం అయితే ఇది 0 అయిపోద్ది. మరి ఆ వెలాసిటీ కానీ ఒకే ఆబ్జెక్ట్కి సంబంధించింది, ఒకే ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషను, ఇది ఒకే ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ వెలాసిటీ, అదే ఆబ్జెక్ట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ. ఎప్పుడు మారుద్ది? ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎప్పుడు మారుద్ది? ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ మారాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ మారడానికి మనం చాలా చేయొచ్చు, కానీ దాంట్లో ఒకటేంటంటే మనం దాని మీద ఫోర్స్ని అప్లై చేయాలి. వెన్ యూ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఎనీ బాడీ విచ్ ఈస్ మూవింగ్ విత్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ u, ఆటోమేటికల్లీ ద వెలాసిటీ చేంజెస్. యాక్చువల్గా వెలాసిటీ చేంజ్ అయిందంటే యాక్సలరేషన్ కూడా చేంజ్ అయింది. కానీ ఆ ఫోర్స్ ఎలా ఉండాలంటే ఆ యాక్సలరేషన్ని కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్ళేలాగా ఉండాలి. ఈ ఈక్వేషన్కి సంబంధించి ఇవి కాన్స్టెంట్ యాక్సలరేషన్కి సంబంధించినప్పుడు మాత్రమే ఒబే అయ్యే చలన సమీకరణాలు. సో v² - u² = 2as. సో వెన్ యూ మల్టిప్లై దిస్ ఈక్వేషన్ విత్ 1/2 ఆన్ బోత్ సైడ్స్, సో 1/2 v² - u² = 1/2 into 2as. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ మల్టిప్లై విత్ మాస్, సో 1/2 mv² - 1/2 mu² = mas. According to Newton's second law, ma is equal to F is equal to ma. So ma can be replaced by the term F, yes. So what is half mv²? మనం ఇప్పుడే చూసాం, half mv² represents kinetic energy and half mu² is also a kinetic energy. What is the difference between these two kinetic energies? This is final kinetic energy of this body and this is initial kinetic energy of the same body. So this is kF and this is ki. So ఇక్కడ F represents final velocity, I represents initial velocity. So kF - ki is equal to Fs. మనం ఇక్కడ వర్క్ యొక్క డెఫినేషన్ బట్టి చూస్తే ఈ Fs అనేది మనకి kF - ki is equal to W. So work, so F.S gives the amount of work done on the object. So kF - ki is equal to W. What is the meaning of this equation? kF - ki is equal to W. If work is equal to 0, if there is no work applied on the body, what happens? If ki is equal to, if W is equal to 0, so kF - ki is equal to 0, which means kF is equal to ki. So this represents when no work acting on the body, the final kinetic energy is equal to the initial kinetic energy. So there is no change in the kinetic energy of the body when there is no work. If some amount of work, any amount of work acting on the body, what happens to the kinetic energy? There is a difference in the kinetic energy, kF - ki. ఇప్పుడు మనం ఒక వస్తువు మీద ఎటువంటి పని జరగకపోతే దాని కైనెటిక్ ఎనర్జీ తొలి గతిజ శక్తి తుది గతిజ శక్తికి సమానంగా ఉంది. ఎప్పుడైనా పని జరిగితే, దాని మీద ఏదైనా పని జరిగితే
తొలి గతిజ శక్తికి తుది గతిజ శక్తికి మధ్యలో కొంచెం తేడా వస్తుందంటే అర్థం ఏంటి? గతిజ శక్తి విలువలు మారినాయి. ఇనీషియల్గా ఉన్న గతిజ శక్తి కంటే గతిజ శక్తి పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ మీద చేసిన పని, మన వస్తువు మీద చేసిన పని దాని కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడింది. మనం ఇంకో విధంగా చెప్పాలంటే ఒక వస్తువు పైన జరిగిన పనిని అది కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుందనమాట. పని అనేది అక్కడ కైనెటిక్ ఎనర్జీగా మారింది. అంటే ఒక ఆబ్జెక్ట్ నిదానంగా వెళ్తుంది, దాని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసి దాంట్లో డిస్ప్లేస్మెంట్ తీసుకొచ్చావంటే నువ్వు కొంత వర్క్ చేస్తున్నట్టు. అప్పుడు ఆ వర్క్ అనేది ఏ విధంగా మారింది? దాని వేగం పెరిగింది. వేగం పెరిగిందంటే కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. నిదానంగా వెళ్తుంది. ఉదాహరణకి ఒక బాల్ నిదానంగా నేల మీద దొల్లుకుంటూ వెళ్తుంది. లెటెస్ట్ టేక్ ఫుట్బాల్ స్లోగా దొల్లుకుంటూ వెళ్తుంది అనుకోండి. దొర్లుకుంటూ వెళ్తుంది. దాన్ని వెనకాల నుంచి కాలుతో వచ్చి లాగిపెట్టి తన్నారు అనుకోండి, దాని వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యింది. నువ్వు దాని మీద ఫోర్స్ అప్లై చేసి దాంట్లో డిస్ప్లేస్మెంట్ వచ్చేలాగా చేసావు కాబట్టి నువ్వు దాని మీద పని చేసావు. ఆ పని ఎలా ఉపయోగపడింది? కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడింది. సో దిస్ ఈజ్ వర్క్ ఎనర్జీ థియరం. పని శక్తి సిద్ధాంతం ఇదే చెప్తుంది. ఒక వస్తువు పైన జరిగిన పని దాంట్లో శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో గతిజ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ని నువ్వు కొంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని పైకి తీసుకెళ్ళావు అనుకో, ఒక వస్తువుని నేల మీద నుంచి కొంత పైకి తీసుకెళ్ళావు అనుకో, దాని మీద నువ్వు కొంత పని చేస్తున్నావు. ఆ పని ఏ విధంగా నిల్వ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ లాగా నిల్వ ఉంటుంది. అది మనం తర్వాత చూద్దాం. సో ఏదైనా సరే ఒక వస్తువు పైన జరిగిన పని దాని గతిజ శక్తిలోని మార్పుకి కారణమవుతుంది అనమాట. దీన్నే మనం పని శక్తి సిద్ధాంతం అంటాం. దిస్ ఈజ్ వర్క్ ఎనర్జీ థియరం. నౌ let us learn more about the work. As we know that work, the definition of work, the formula for work W is equal to F dot S or F dot D. We can use any term. Here the second term represents displacement. Sometimes we can use F dot D. So W is equal to F dot D. So because it is a dot product between two vectors, ఈ బలం అనేది స్థానభ్రంశం అనేవి రెండు సదిశలు కాబట్టి ఇక్కడున్న ఈ చుక్క అనేది డాట్ ప్రోడక్ట్ని అంటే అదిశాల అబ్దాన్ని సూచిస్తుంది. కాబట్టి నిర్వచనం ప్రకారం ఇది ఎఫ్ డి కాస్ థీటా. ఎఫ్ డి కాస్ థీటా. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డి కాస్ థీటా. నౌ ద వర్క్ డిపెండింగ్ అపాన్ force applied on a body, displacement occur in the body, and cos of the angle between these two physical quantities, the force between the angle between force and the displacement. So now there is a force, there is some amount of force, let us say 100 newtons. There is a force, but there is no displacement. దట్ మీన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక వస్తువు పైన బలం పనిచేస్తున్నప్పటికీ దాంట్లో ఎటువంటి స్థానభ్రంశం రాలేదు, అంటే డి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. నౌ వాట్ హ్యాపెన్స్ టు ద వర్క్? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్ ఇంటూ 0 అండ్ కాస్ ఎనీ యాంగిల్. సో 0, బికాస్ ఆఫ్ దిస్ 0 ఎవ్రీథింగ్ విల్ బి 0. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ గివ్స్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ వర్క్. అది ఈ నిర్వచనాన్ని మీరు చూస్తే, ఈ ఎగ్జాంపుల్ని మీరు చూస్తే డిస్ప్లేస్మెంట్ 0 అయితే నువ్వు ఎంత బలాన్ని ఉపయోగించినా ఎంత కాలం ఉపయోగించినా సరే నువ్వు చేసిన పని 0 అవుతుంది. అంటే నువ్వు ఒక గోడ మీద నీ బలాన్నంతా ఉపయోగించి నువ్వు 2-3 గంటల పాటు దాన్ని నెట్టినా సరే నువ్వు అలసిపోవచ్చు. కానీ భౌతిక శాస్త్రం పరంగా, ఫిజిక్స్ పరంగా నువ్వు అక్కడ చేసిన పని ఎంత అంటే 0. నువ్వు అక్కడ ఏం పని చేయలేదు. అంటే అర్థం ఏంటి? డిస్ప్లేస్మెంట్ వస్తేనే, అక్కడ ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ ఉంటేనే నువ్వు చేసిన పనికి మేనిఫెస్టేషన్ ఉంటుంది. అంటే నువ్వు చేసిన పనికి ఏదైనా సార్థకత ఉంటుంది, నువ్వు పని చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయిందో నువ్వు ఇంకా ఎంతసేపు ఉపయోగించినా ఎంత బలాన్ని ఉపయోగించినా అది లెక్కలోకి రాదు. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ అనేది కూడా 0 అవుతుంది ఫోర్స్ అప్లై చేసినప్పుడు. నా
ఫోర్స్ అనేది జీరో అయిందనుకో, ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వర్క్. ఫోర్స్ లేకుండా అసలు వర్క్ అనేది ఉండదు. ఫోర్స్ జీరో అయినా సరే అది జీరో అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎఫ్డి కాస్ థీటాలో డి డిస్ప్లేస్మెంట్ని మనం కొంచెం పక్కకు పెట్టి, సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ డిగా రాసుకుంటే, హియర్ ఎఫ్ కాస్ థీటా రిప్రజెంట్స్ the resolution of force, let us take a body which is mass m and placed in a surface. ఏదైనా ఒక m ద్రవ్యరాశి గల ఒక వస్తువుని మనం ఇక్కడ నుంచి అనుకుందాం. సో అది పాజిటివ్ డైరెక్షన్లో ఇటువైపు మూవ్ అవటానికి మనం ఫోర్స్ని కూడా అదే డైరెక్షన్లో మూవ్ చేసాం. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ డైరెక్షన్లోనే దీనికి మూమెంట్ వచ్చింది. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో డైరెక్షన్ అనేది డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ ఇటువైపే ఉంది, నువ్వు ఫోర్స్ కూడా ఇటే ఉపయోగించావు. సో దీస్ టూ బికమ్స్ ప్యారలల్ వెక్టర్స్. ఈ రెండు ఒకదానికొకటి సమాంతర సదిశలు అవుతాయి కాబట్టి ఈ రెండింటి సదిశల మధ్యలో కోణం ఎంత ఉంటుంది? రెండు సమాంతర సదిశల మధ్య కోణం ఎంత ఉంటుంది? సమాంతర సదిశలే కాదు, రెండు సమాంతర రేఖల మధ్య కూడా కోణం ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 0 అయిందో, ఇప్పుడు ఇక్కడ కాస్ 0 అవుతుంది. సో ఎఫ్ కాస్ 0 ఇంటూ డి. సో కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఇంటూ డి. లెట్ us take another example. If force is not parallel to the displacement, the force is making some angle with the displacement, direction of the displacement. Let us take for example, so 30 degrees. Same amount of force acting in the direction of 30 degrees with the displacement direction. అది కదిలే దిశకి మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది 30 డిగ్రీల కోణంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. Now the force factor, so W is equal to F cos 30 into D. So let us take cos 30. So F into root 3 by 2 into D. That means root 3 by 2 times F into D. Here in this example, if angle both are parallel to each other, so if బలము స్థానభ్రంశం ఈ రెండు వాటి మధ్యలో ఉన్న కోణం అనేది రెండు సమాంతరంగా ఉన్నప్పుడు, వాటి మధ్యలో ఉన్న కోణం 0 అయినప్పుడు నువ్వు ఎంత బలం ఉపయోగిస్తున్నావో అంత బలము ఉపయోగించుకొని ఆ వస్తువు కదులుతుంది. నువ్వు చేసిన పనిలో నువ్వు ఉపయోగించిన బలం అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లోనే నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఆ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నప్పుడు. కానీ వాటి మధ్యలో కొంత యాంగిల్ అనుకుంటే, 30 డిగ్రీస్ ఉందనుకుంటే, లేకపోతే 60 డిగ్రీస్ ఉందనుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us take this becomes 60 degrees and this is 60 degrees and this becomes 1/2 and this is 1/2. We can take any angle. సో ఈ కోణాన్ని బట్టి ఆ ఫోర్స్ ఎలా మారుతుంది అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడవచ్చు. ఇప్పుడు cos 60 sin 60 root 3/2, cos 60 1/2. సో ఇక్కడ ఇది మనం ఈజీగా అబ్జర్వ్ చేసేది ఏంటిది? మనం ఉపయోగించిన ఫోర్స్ మొత్తం సగానికి తగ్గిపోయింది. నువ్వు అంతకుముందు 0 ప్యారలల్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నావో ఇప్పుడు కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తున్నావు. కానీ నువ్వు ఉపయోగించిన ఫోర్స్ యొక్క రిజల్యూషన్ అనేది కోణాన్ని బట్టి ఏమవుతుంది? 60 డిగ్రీస్ కోణంతో నువ్వు దాన్ని అప్లై చేసినప్పుడు నువ్వు అప్లై చేసిన ఫోర్స్లో సగం మాత్రమే పనిగా మారుతుంది. మిగతా సగం వల్ల ఎటువంటి ఎఫెక్టివ్ లేదు. మేబీ అది అటు పైకి లెగటానికి ఉపయోగపడుతూ ఉండొచ్చు, కానీ అది కదలడానికి మాత్రం సగం బలమే ఉపయోగపడుతుంది నువ్వు అప్లై చేసిన. అట్లా ఈ రెండింటి యొక్క డైరెక్షన్ మీద కూడా ఆ ఫోర్స్, ఆ పని అనేది ఆధారపడి ఉంటుంది. ఆ రెండింటి మధ్య కోణం ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి కూడా నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇటు ఉందనుకుంటే, ఇటు 90 డిగ్రీస్తో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్కి 90 డిగ్రీస్ యాంగిల్తో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు, సో ఇక్కడ cos 90, సో W is equal to F into cos 90
into d. So cos 90 is equal to 0. That means w is equal to 0. w is equal to 0. అంటే డిస్ప్లేస్మెంట్ జీరో అవ్వకపోయినా వర్క్ అనేది ఎప్పుడు జీరో అవుతుందంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఆ డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, ఆ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా నువ్వు ఉపయోగించిన ఫోర్స్ అనేది ఎందుకు పనికిరాదు, పని చేయడానికి పనికిరాదు. అది మరి అది కదులుతూ ఉందని చెప్పాం కదా, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో కదులుతూ ఉందని చెప్పాను కదా. అంటే ఏంటంటే అది ఏదో ఒక ఫోర్స్ని ఉపయోగించుకొని కదులుతుంది, అంటే ఎత్తు తక్కువ ఉండటం వల్ల అది జారుతూ ఉండొచ్చు. కానీ అట్లాంటి జారే దాని మీద నువ్వు 90 డిగ్రీస్ యాంగిల్తో నువ్వు ఏదన్నా ఫోర్స్ అప్లై చేస్తుంటే దానివల్ల ఎటువంటి వర్క్ ఉండదు. అంటే దాని అర్థం అది జారేటప్పుడు నువ్వు 90 డిగ్రీస్తో యాంగిల్ అప్లై చేస్తే నేను పైకి లేపినప్పుడు డిస్ప్లేస్మెంట్ పైకి వెళ్ళింది కదా, మరి అక్కడ వర్క్ జరగవచ్చు కదా అనే అనుమానం రావచ్చు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మనం తీసుకున్న డైరెక్షన్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మారినప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అదే పొజిషన్లో ఉండి అది పైకి వెళ్తే మనం కన్సిడర్ చేసేది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద అది జీరోనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం 2 యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇక్కడ వై యాక్సిస్ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి ఈ వై యాక్సిస్ మీద నువ్వు ఎంత వెళ్ళినా సరే, ఎంత దూరం, ఇన్ఫైనైట్ దూరం వరకు వెళ్ళినా సరే, నువ్వు ఎక్స్ డైరెక్షన్లో చేసిన కోఆర్డినేట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఈ వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు ఏమవుతుంది, జీరోనే అవుతుంది. అంటే మనం తీసుకున్న డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి, ఎక్స్ డైరెక్షన్లో ఉండాలి. కానీ నువ్వు 90 డిగ్రీస్ అప్లై చేసి దాన్ని పైకి లేపుతున్నప్పుడు అది పైకి వెళ్తుందంటే మనం కన్సిడర్ చేసే డైరెక్షన్లో ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేనట్టు, ఆ డైరెక్షన్లో ఎటువంటి పని జరగనట్టు. సో అటు ఎందుకని ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అటు 0 అవుతుంది కాబట్టి అది పైకి లెగుస్తుంది కానీ పని జరిగినట్టు కాదు ఎలాగో ఎక్స్ డైరెక్షన్లో. సో ఇలాగా వర్క్ అనేది ఫోర్స్ యొక్క కాంపనెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఎఫ్ కాస్ థీటా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే ఇప్పుడు దీన్ని మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇందాకడ మనం కన్సిడర్ చేసినట్టుగానే మాస్ ఉన్న ఒక బాడీని కన్సిడర్ చేద్దాం. ఇది మనం డిస్ప్లేస్మెంట్ని ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో కన్సిడర్ చేస్తున్నాం. ఈ ఫోర్స్ అనేది ఎఫ్ అనేది హారిజాంటల్ డైరెక్షన్తో, అంటే మనం కన్సిడర్ చేసిన డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్తో థీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. థీటా యాంగిల్ చేస్తున్నప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఇక్కడ వర్క్కి ఫార్ములా ఏమొస్తుందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డి కాస్ థీటా వస్తుంది. మనం ఆ కాంపొనెంట్ని ఇక్కడ రాసుకుంటే ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎఫ్ కాస్ థీటా అనేది ఎక్కడొచ్చింది, అసలు ఈ ఎఫ్ కాస్ థీటా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఇది హారిజాంటల్ డైరెక్షన్స్తో కొంత యాంగిల్ చేస్తుంది కాబట్టి మనం వీ కెన్ స్ప్లిట్ దిస్ వెక్టార్ ఇంటూ 2 కాంపొనెంట్స్. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అనే దాంట్లో మనం ఈ వెక్టార్ని మనం 2 కాంపొనెంట్స్గా విడగొట్టచ్చు. ఒకటి వర్టికల్ డైరెక్షన్లో పైకి ఉండేది, హారిజాంటల్ డైరెక్షన్లో ప్యారలల్గా ఉండేది. ఇక్కడ మనం యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎఫ్ కాస్ థీటా అంటే దీనికి ఆనుకున్నది వస్తుంది కాబట్టి ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది, ఇది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఎఫ్ కాస్ థీటా ఇప్పుడు ఫార్ములా ప్రకారం వర్క్ అంటే ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి. ఎఫ్ కాస్ థీటా అంటే ఈ ఎఫ్ యొక్క హారిజాంటల్ కాంపొనెంట్. ఈ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో దీన్ని మనం 2 కాంపొనెంట్స్గా విడగొట్టినప్పుడు హారిజాంటల్ కాంపొనెంట్ క్షితిజ సమాంతర అంశం. ఈ వర్క్ అనేది క్షితిజ సమాంతర అంశంలో ఎంత ఉన్నది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది క్షితిజ సమాంతరంగా ఉంది కాబట్టి. సో ఎఫ్ కాస్ థీటా మీద ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది 90 అయినప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 0 ఇంటూ డి. సో 0 అవుతుంది. నా ఇది ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పటి వరకు ఇది థీటా అనేది 0 నుంచి 90 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అయ్యే వరకు అది మ్యాక్సిమం నుంచి 0కి అప్రోచ్ అవుతూ ఉంటుంది. అంటే అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి, కాకపోతే ఆ మ్యాగ్నిట్యూడ్ యొక్క వాల్యూస్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు కోణం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు. 0 ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, 10 అంటే ఇంకా కొంచెం తగ్గిద్ది, 20 డిగ్రీస్ అంటే ఇంకా తగ్గిద్ది, 45 అంటే తగ్గిద్ది, 60
అట్లా 90 వచ్చేసరికి 0 అయిపోద్ది, ఇంకా అంటే 0కి వెళ్ళిపోతుంది, మ్యాక్సిమం నుంచి 0కి వచ్చింది. మరి 90 నుంచి 180 వరకు ఉండే యాంగిల్స్లో వర్క్ ఏమవుతుంది? సో ఇది తగ్గినా సరే పాజిటివ్ వాల్యూనే కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే లెట్ us టేక్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇప్పుడు 180 డిగ్రీస్తో వెళ్తుంది అనుకుందాం. అంటే నువ్వు ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నావు, అంటే ఇక్కడ పట్టుకుని దాన్ని వెనక లాగుతున్నావు, దాని డిస్ప్లేస్మెంట్ అలా ఉంటుంది. నువ్వు ఇక్కడ పట్టుకుని దీన్ని వెనక లాగుతున్నావు, అయినా సరే అది అటువైపే కదులుతుంది అనుకుందాం. ఇటువైపే కదులుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్కి నువ్వు అప్లై చేసిన ఫోర్స్కి మధ్యలో 180 డిగ్రీస్ ఉంది. సో 180 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది W ఈజ్ ఈక్వల్ టు F cos 180 ఇంటూ D. సో దిస్ cos 180 బికమ్స్ మైనస్ F ఇంటూ D బికాస్ cos 180 ఈజ్ ఈక్వల్ టు -1. cos 180 ఎప్పుడైతే -1 అయిపోయిందో ఇక్కడ -FD అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ టు -FD. దట్ మీన్స్ పాజిటివ్ వర్క్ అనేది ఇక్కడ నెగిటివ్ వర్క్గా డిఫైన్ అవుతుంది, నెగిటివ్ వర్క్గా మారుతుంది అనమాట. నెగిటివ్ వర్క్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ వర్క్ అంటే ఏంటి? దీని యొక్క కైనెటిక్ ఎనర్జీని పెంచుతూ ఉంటుంది. అదే డైరెక్షన్లో అప్లై అవుతున్నప్పుడు దాని వెలాసిటీ పెరిగింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, అంటే దాని ఎనర్జీని పెంచుతూ ఉంటుంది. నువ్వు వర్క్ చేసే కొందుకు అక్కడ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, అందుకే దాన్ని పాజిటివ్ వర్క్ అంటాం. నువ్వు 180 డిగ్రీస్తో ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు దాన్ని అప్లై చేసినప్పుడు దాని ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది జారిపోతుంది, నువ్వు జారిపోకుండా ఉండడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నావు. అది అంతకుముందు వేగంగా జారిపోయేది కొంచెం స్లోగా జారి ఆ తర్వాత మళ్ళీ 0కి వచ్చేయచ్చు. అంటే నువ్వు ఏం చేసావు? దాని కైనెటిక్ ఎనర్జీని డిక్రీజ్ చేసావు. డిక్రీజ్ చేయడానికి నువ్వు ఉపయోగించిన పని కాబట్టి ఇది రుణాత్మక పని అవుతుంది. సో 0 నుంచి 90 వరకు ధనాత్మక పని జరిగితే 90 నుంచి 180 వరకు రుణాత్మక పని జరుగుతుంది అనమాట, అంటే నెగిటివ్ వర్క్ జరుగుతుంది. నెగిటివ్ వర్క్ జరుగుతుందంటే దాని కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతే, పాజిటివ్ వర్క్ జరుగుతుందంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది.